7 మెడికల్ కళాశాలని ప్రభుత్వ భూమితో కట్టి ప్రభుత్వ నిధులతోటి భూమి సేకరించి ప్రభుత్వమే దాన్ని నిర్మించి ప్రభుత్వమే ఫ్యాకల్టీని పెట్టిన తర్వాత కూడా ఆఖరికి వాళ్ళ జీతభత్యాలు కూడా నెక్స్ట్ 2 years కూడా ప్రభుత్వమే. మరి ఇన్ని చేస్తే మరి ప్రైవేట్ వాడి పాత్ర ఏంటండి? ఏం చేస్తారు? ప్రైవేట్ మేనేజ్మెంట్ చేస్తుందా? ప్రభుత్వం మేనేజ్మెంట్ చేయలేదా? ప్రభుత్వానికి చేత కాదా? ప్రభుత్వానికి సమర్థత లేదా? ఒక మెడికల్ కళాశాల విషయంలో 5,000 కోట్ల రూపాయలు నీకు ఎక్కువ డబ్బులు అయినాయా? సరే, రాష్ట్రం లోటు బడ్జెట్, రాష్ట్రానికి బడ్జెట్ లేదు, రాష్ట్రానికి రెవెన్యూ డిఫిసిట్ ఎక్కువైపోయింది అని మాట్లాడుకున్నాం కాసేపు. సరే, మీ దగ్గర 5,000 కోట్ల రూపాయలు లేవు, ఒక 1,000 కోట్లు పెట్టండి, 2 కాలేజీలు వస్తాయి, మీరు 5 సంవత్సరాలు ఉంటారు. ఈ 5 సంవత్సరాల్లో 10 కళాశాలలు పూర్తి చేయండి. మీరు అలా చేయకుండా 10 మెడికల్ కళాశాలను తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేస్తే కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు అంటే మేము ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే కేంద్ర ప్రభుత్వం కాదా? మేము ఉన్నప్పుడు కూడా అదే కేంద్ర ప్రభుత్వం కదా, మేము ఉన్నప్పుడు అదే మోడీ గారు ప్రధానమంత్రి కదా, ఇంకా మేము మోడీ గారితో అసోసియేట్ అవ్వలేదు. మరి ఈయన అదే ప్రభుత్వంలో ఉన్నాడుగా. మీరు రూపొందించిన విధానంలో కొన్ని సీట్స్కి సంబంధించి ఎక్కువ ఫీజులు మొత్తంలో 20 లక్షల పై చిలుకు ఎక్కువ కట్టాలి, అలాగే తక్కువ వాళ్ళకి 15,000కు కూడా ఫీజు ఉంది. అది లేదని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ మొత్తంలో సీట్ల విషయంలో ఈ విధానం ద్వారా సీట్లు కూడా పెరుగుతాయని చెప్పి ఓ పక్కన వాదన. ఇది ఎంతవరకు నిజం? సరే, మా విధానంలో ఫీజులు పెరిగినాయి అనుకున్నాం, అంటే కొంత సర్కిల్ కొంత పార్టీ ఇప్పుడు తగ్గించు స్వామి. పేద విద్యార్థులకి ఫీజులు ఎక్కువ భారం వైఎస్ఆర్సీపీ పెంచింది అంటున్నారు, ఫీజులు తగ్గించు. మరి ఇదే పేద విద్యార్థుల్ని ప్రైవేట్ కాలేజీలు మిడిల్ కళాశాలకి దూరం చేస్తున్న వ్యక్తులు వీళ్ళే కదా. ఇప్పుడు ఒక బిలో పవర్టీ లైన్ని వ్యక్తులు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా? మీరు చెప్పండి. ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు కళాశాల అంటే ఒక కాలేజ్ కాదు కదా, ఒక కాలేజ్ కాదు కదా, ఒక డిస్టిక్ హాస్పిటల్. ఆ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్. ఆ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ దగ్గర నుంచి, ఇన్పేషెంట్ దగ్గర నుంచి, టెస్టుల దగ్గర నుంచి, డయాగ్నోసిస్ దగ్గర నుంచి, ఆపరేషన్ దగ్గర నుంచి, బెడ్స్ దగ్గర నుంచి కూడా రేట్లు ఎవరు నిర్ణయిస్తారు? ప్రైవేట్ వ్యక్తే కదా నిర్ణయించేది. కానీ దాంట్లో 70% పేదలకు ఉచితంగా, ఎవరు 70% కావాలి సార్. 100% పేదవాళ్ళు కావాలనుకుంటే మళ్ళీ మీరు పర్సెంటేజ్ గీస్తారేంటి? 70, 60, 80 అంటారేంటి? అది ప్రభుత్వం అంది, ప్రజలదు, ప్రజల ఆస్తి.